Assalamu alaikum. How are you? Fine, thank you. So your good name? I'm Zainab. You are Zainab, Yes, sir. and she is your sister. Yes. Okay. So sorry, these are very difficult times for everyone. Yes, sir, it's very bad situation for us. Yeah. But I thank for all of you being there for support us. Okay. Thank you so much. My name is Abdul Aziz. I am the chairman for State Work Board. Yes, sir. Yes, sir. Thank you. Honorable Chief Minister Shri Nara Chandrababu Naidu and his son Mr. Lokesh, he is also minister, Yes, sir. and minor. Yes, sir. We all want to support you. Thank you so much. Thank you, sir. We know how difficult times you are facing. Sir, very difficult. Very tough and very bad situation. So when did you communicate with your family? Sir, no any family, no any connection with them. No phone call? Here we cannot connection with them. Sometimes if you need signal, if any network, they can call. But Okay. So yes, that's it. So, what are you facing any challenges? What kind of challenges you are facing in India? Then we first for spending lives, financial problem, and for college fee remain. Before that, we have to plan to clear college fee, kids at school, rent house. But what happens? And we are not able to pay fee. And also from our family we can support because everything we had in Iran has gone. And also I told you, if connection stop, if war stop, they can also support. Other than you two, And now we have problem for I have my change up to so December. okay, December we have visa. but your education, Or course will complete June. okay. So, other than you two, are there any other Iranians here with you? No sir, only we are. If any Iran is there, I don't know. Okay, Because all of my parents left okay. before war. Before war, Only 5 members here. okay. Yes, sir. In direction, we don't have any connection. Sir, I told you, if connection also stop, we cannot support from our family. Because everything, job, or shop, everything is done. ఆంధ్రప్రదేశ్ స్టేట్ వర్క్ బోర్డ్ నుంచి వైజాగ్లో ఇరాన్ నుంచి ఇద్దరు మహిళలు ఇక్కడ చదువు నిమిత్తం ఇక్కడ వైజాగ్లో ఫామ్ డి చదువుతున్నారు. ఈ యుద్ధం దురదృష్టకరంగా ఈ యుద్ధం వచ్చింది మన అందరికీ తెలుసు. ఈ యుద్ధం వల్ల వాళ్ళకి భారతదేశం నుంచి ఇరాన్కి కమ్యూనికేషన్ కంప్లీట్గా లేకుండా పోయింది. మరి వీళ్ళు ఎన్ని రోజులు, ఆల్మోస్ట్ 40 days, ఈ 40 days వీళ్ళు సర్వైవ్ అయ్యారు. కానీ అక్కడ వాళ్ళ ఫీజెస్ కానీ వాళ్ళకి డే టు డే వాళ్ళు బ్రతకడానికి, అలాగనే పిల్లలకి స్కూల్ ఫీజులు ఇవన్నీ కట్టలేని స్థితిలో వాళ్ళు మన ప్రభుత్వాన్ని కానీ అప్రోచ్ అయ్యారు, అక్కడ కలెక్టర్ గారిని. ఆయన కానీ చాలా పెద్ద మనసుతో ₹1,00,000 వాళ్ళకి అందచేయడం జరిగింది. దానికి ప్రత్యేకంగా కలెక్టర్ గారికి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి వక్ఫ్ బోర్డ్ ఇది దేవుని యొక్క ఆస్తులు, దీని యొక్క డబ్బులు ఏదైనా ఉంటే ఇది పేదవాళ్ళ సహాయానికి చేయాల్సిన డబ్బులు. అయితే నేను నిన్న మీడియాలో చూసిన తర్వాత మా ఇన్స్టిట్యూషన్స్ వైజాగ్లో మెక్కా మస్జిద్, జగదాంబ సెంటర్, అలాగనే అహ్లే హదీస్ మస్జిద్,
మా వైజాగ్ ఆఫీస్కి చెప్పి మన ఇన్స్టిట్యూషన్స్ ఎవరున్నారో ఇమ్మీడియట్గా వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్గా 1,50,000 రూపాయలు ఈ 2 ఇన్స్టిట్యూషన్స్ నుంచి, మెక్కా మస్జిద్ నుంచి 1,00,000 రూపాయలు, అహ్లే హదీస్ ఇన్స్టిట్యూషన్ నుంచి 50,000 ఈరోజు ఆ 2 ఇరానియన్ లేడీస్కి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒకటి మతాలు కులాలు ఈ పక్కన పెడితే మన భారతదేశానికి ఇరాన్కి ఉండే అనాది కాలంగా ఉండే ఆ ఫ్రెండ్షిప్, ఆ రిలేషన్షిప్, అదే కాదు అతిథి దేవోభవ. మన దగ్గర వచ్చి మన పైన నమ్మకంతో మన దేశంలో చదువుకుంటూ మన విద్య ఇక్కడ చదువుకుంటే మంచి నాణ్యమైన విద్య దొరుకుతుందనే ఆలోచనతో ఇక్కడ చదువుతున్న వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. ఇట్ షోస్ హౌ అవర్ ఇండియన్స్ క్రైసిస్ లో పక్క దేశాల వాళ్ళకి ఎలాగా జాగ్రత్తగా వాళ్ళకి సహాయం చేస్తాయి, అవసరం అప్పుడు ఎలాగ మనం బిహేవ్ చేస్తాము. కష్టకాలం ఇది, డబ్బు కాదు. కుటుంబాలని ఇతర దేశాల్లో వాళ్ళ దేశానికి మన దేశానికి కమ్యూనికేషన్ లేని పరిస్థితి ఇది, చాలా దారుణమైన పరిస్థితి. ఆ భగవంతుణ్ణి మేమందరం గాని ప్రార్థించాము, ఈ యొక్క యుద్ధాలన్నీ తొందరగా ఆగిపోయి ప్రజలందరూ సుఖంగా ఉండాలి, శాంతిగా ఉండాలని ఆ భగవంతుని